ఈరోజు బయటకు వస్తే కొంతమంది తట్టుకోలేక, అది పొలిటికల్గా ఏమన్నా ఉంటే పొలిటికల్గా మహిళలు ఉచితంగా బస్సులలో పోతారు, గలీజ్గా తయారవుతున్నారు, వీడియోలు పెట్టిస్తున్నారు. కొంతమంది ప్రత్యేకంగా సిటీలలో పోతున్నారు, ఉట్టిగానే తిరగడానికి పోతున్నారు. తిరగడానికి ఉట్టిగా బస్సు ఎక్కి 200-300 కిలోమీటర్లు వరంగల్ నుంచో లేకుంటే ఆదిలాబాద్ నుంచో ఉట్టిగానే వస్తారా? ఆ రోజు వాళ్ళ పని పోతుంది. వాళ్ళ బస్సులో కూర్చుంటే కూడా మన నడుము నొప్పి వస్తుంది గంటలు. ఏదో పని ఉంటేనే కదా పిల్లల చూడడానికో లేదా దేవుని కాడికో లేదా కుటుంబాలను చూసుకోవడానికే పోతారు. కొంతమంది ఇవాళ ఈ మధ్య చూస్తే ఖాళీగా కూర్చొని పండ్ల పూలను వేసుకొని పోతారు. కొన్ని వీడియోలు ఆ బస్సు ఏదో చూద్దామంటే బస్సు దొరుకుతలేదు, నెంబర్ దొరుకుతలేదు. ఆ మనిషి ముఖం చూద్దామంటే మనిషి ముఖం కూడా దొరుకుతుంది. ఇట్లా పెడుతురు, ఇట్లా తోమిస్తారు, ఆ వీడియో పెడుతురు. చూడు ఈ బస్సు పెట్టడం మూలంగా వీళ్ళు ఎట్లా అయినారు అంటారు. బస్సులో కూర్చొని ఒక ఉల్లిగడ్డ ఒలుస్తున్నట్టుగా. సరే ఖాళీ కూర్చున్నా, ఎందుకు ఈ టైం అంతా వేస్ట్ చేయాలని చేసుకున్నారేమో. అదేమన్నా తప్ప? అల్లం వెల్లిపాయ తీస్తే తప్ప? అది కూడా తప్పుగా చూపించారు. అదేవిధంగా అల్లికలు చేసుకుంటారు. మహిళలకు ఒకప్పుడు ఒక ఆధారం, ఇప్పుడు కూడా అదొక ఆధారం. ఒక 2-3 గంటలు ఆదిలాబాద్ నుంచి రావాలంటే 4 గంటలు 5 గంటల జర్నీ. మరి ఆమెకు ఒక పని ఇంటికాడ ఉంటే ఆ పని చేసుకునేది, ఇటు 2 పనులు అయితే చేసుకున్నదేమో. అట్లాంటివన్నీ కూడా చేసి అసలు బస్సు ప్రయాణమే వేస్ట్ అనే కాడికి కొంతమందిని తీసుకొస్తారు. ఇది మీరు ఆలోచించాలి. ఇష్టం లేని వాళ్ళు మేము ఎక్కొద్దు అనుకుంటే ఎక్కొద్దు. కానీ ఇప్పుడు నీ బిడ్డో కొడుకో అర్జెంట్ హాస్పిటల్ ఉన్నారు లేదా హాస్టల్ ఉన్నారు, వాళ్ళకి ఏదో అపాయం వచ్చింది, నీకు ఫోన్ వచ్చింది, నువ్వు ఉరకాలంటే నీ చేతిలో 2 రూపాయలు లేవు. మరి బస్సు అయితే స్పాట్గా బస్ టికెట్ పే చేయాలన్నా వద్దా? అవునా కాదా? మరి అది ఎక్కడో తీసుకొచ్చుకొని ఎక్కడి నుంచో పెట్టుకునేసరికి టైం పడుతుంది. ఆ లోపు మనకు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉండకపోవచ్చు. బస్ ఎక్కిన తర్వాత డబ్బులు లేవంటే మాత్రం బస్సు వాడు తీసుకోపోతాడా? తీసుకోపోతే ఆయన ఉద్యోగం పోతుంది. ఎన్ని ఉంటాయి. కాబట్టి ఇది ఇమీడియట్లీ అంటే తక్షణ రిలీఫ్ కోసం ఇది వాస్తవంగా వెంటనే ఒక మహిళ కష్టంలో ఉన్నా ఇబ్బంది ఉన్నా వెళ్ళాలన్నా మంచి అయినా చెడైనా అధికారంలోకి వచ్చిన 2వ రోజే సోనియమ్మ గారి బర్త్డే సందర్భంగా సోనియమ్మ ఇచ్చినటువంటి ఒక వాగ్దానం, తెలంగాణ ఇస్తా అని ఆమె బర్త్డే సందర్భంగా చెప్పింది. ఆ మాట కూడా ఆమె నెరవేర్చుకుంది. కాబట్టి ఇవి కూడా మనం చేయాలని మొదలు పెట్టడం జరిగింది. సో ఇట్లా కూడా కొంత అవే అంటే అట్లా మాట్లాడుతున్నారు. అందుకే మాకు ఒక మహిళలుగా మేము అదే అంటాం అసెంబ్లీలో కానీ బయట, అరే మహిళలకు పెడితే ఎందుకయ్యా ఇంత ఆక్రోశము? ఇప్పుడు మంచి చెడు అనేది అలా వ్యక్తిగత ప్రవర్తన మీద ఉంటుంది. బస్సు ఫ్రీగా పెడితేనే చెడ్డోళ్ళు అయిపోతున్నారు, తిరుగుబోతులు అవుతున్నారు అనేది ఇట్లాంటి కామెంట్స్ ప్రత్యేకంగా కొన్ని యూట్యూబ్లు వాళ్ళు తయారు చేసుకొని పెడుతున్నారు. మీలాంటి మహిళా లోకం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా ఈరోజు మనము స్త్రీనిధి అంటే మహిళల యొక్క ఆర్థిక భద్రత. ఆర్థికంగా మనం బాగుంటే ఎంతటి స్థాయికైనా మనం ఎదగడానికి మనకు ఒక వెన్నుముక లాంటిది. ఆర్థికంగా డబ్బు లేకుంటే, మన చేతుల చిల్లి గవ్వ లేకుంటే మన ఇంట్లో అవసరాలు తీర్చుకోలేము, మన పిల్లల్ని మంచి చదువులు చదివించుకోలేము, మన పిల్లలకు కావలసిన వస్తువులు కొనించలేము, లేదా మనం మంచి ఇల్లు కట్టించుకోలేము. ఒకప్పుడు వచ్చినాయి అంటే మనం ఎక్కడైనా కూలీ పని చేసుకొని వచ్చి మన దగ్గర దాచుకున్నా తీసుకొని ఊరికి సారా కొట్టు కానో ఇంకో కానో ఖర్చు పెట్టేది. కానీ ఈరోజు అలాంటిది కాకుండా ఒక రెస్పెక్ట్ కొంత, అరే మీరు మహిళా సంఘాల ద్వారా మాకు ఇవ్వండి అనే ప్రతిదానికి ఒక జీవన ఆధారం ఈ ఆర్థిక స్త్రీనిధి, మహిళా సంఘాలు, సెర్ప్ సంస్థలు ఇవన్నీ కూడా ఎంతో గొప్పగా ఎదగడానికి మీలాంటి వాళ్ళందరూ కూడా మరి గ్రామీణ స్థాయిలో మహిళల్ని చైతన్యవంతం చేస్తూ 64 లక్షల మందికి చేర్పించడం జరిగింది. మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మేడం కానీ, దివ్య మేడం కానీ, అదేవిధంగా మన లోకేష్ సార్ కానీ చెప్పడం, మన విద్యాసాగర్ గారు కూడా, మరి అదేవిధంగా జాన్సన్ గారు, తర్వాత ఇందిరా సరస్వతి వారు కూడా వారి యొక్క అనుభవాలను అవన్నీ చెప్పడం జరిగింది. ఇవి ఆర్థిక ప్రగతి, డబ్బుతో పాటు సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్. 64 లక్షల మంది మనం మహిళలు ఉన్నాం, కొంచెం ఆర్థికంగా ముందుకు వస్తున్నాం. కానీ ఎక్కడికన్నా వెళ్ళి ఫ్రీగా ఇంటికి పోవాలంటే ఒక సెక్యూరిటీ, ఒక రక్షణ అనేది కూడా చాలా వేధిస్తున్నటువంటి సమస్య. ఇది ఒక హైదరాబాదునో ఒక అడవి గ్రామాలనో కాదు. నిన్న పశ్చిమ బెంగాల్లో కానీ, మొన్న మన దగ్గర కానీ, లేదా ఇంకొకడ ఢిల్లీలో కానీ, ఇట్లా ప్రతి చోట మహిళల మీద అత్యాచారాలు, పని చోట వేధింపజేయడము. ఇక్కడ మీరు వచ్చిర్రు, ఒక పని ప్రదేశం, మనకు తెలిసిన వ్యక్తి అని నైట్ ఎంట వెళ్తాం. కానీ వాళ్ళ దుర్బుద్ధి మనల్ని ఇబ్బంది పెట్టి రేపులు చేసి మర్డర్లు చేసే కాడికి వస్తే మరి ఎక్కడ సెక్యూరిటీ ఉంటుంది?